దయ్యం అయితే నాకేంటి భయం అనే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మనం ఒక హాంట్ హౌస్ కి వచ్చేసాం. ఈ బంగ్లాలో ఎప్పటి నుంచో దెయ్యం ఉందని, దాని యొక్క ఉనికి తెలియడానికి ఎప్పటికప్పుడు సౌండ్స్ చేస్తూ ఉంటుందని ఇక్కడ అందరూ చెప్తూ ఉంటే నిజమా? ఇప్పుడు లైవ్ లో కూడా వింటున్నాము. దెయ్యం కనిపించిందా? మినుగురు పురుగులు. ఈ బంగ్లాలోకెళ్ళి తళతళలాడే మినుగురు పురుగుల్ని ఒక జార్ లో బంధించి తీసుకురాగలిగే ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారా? వావ్, ఒక ధైర్యవంతుడు ముందుకొచ్చాడు. ఈ ఊర్లో మనకు తెలియకుండా అంత పెద్ద ధైర్యవంతుడు ఎవరబ్బా? మీ దుంపలు తెగా మీరెప్పుడు వెనకాల చచ్చారా? మీ పేరేంటి సార్? ఎందుకు రేపు నేను చచ్చాక మీ టీవీలు వేసుకోవటానికా? అయినా నీ ధైర్యం పొంగిపోయి రాలా. ఈ ఎదవలే వెనకాల చచ్చారు. అమ్మో అమ్మో. ఇంతమంది ఉన్న ఈ ఊర్లో ఒక్కరు కూడా ధైర్యవంతులు లేరా? లేరమ్మా, మా ఊర్లో ఎవరు ధైర్యవంతులు లేరు. లోపలికెళ్ళి ఎవరైతే మినుగురు పురుగులు తెస్తారో వాళ్ళకే 10,000 ప్రైజ్ మనీ. ఓలమ్మో, మాకొద్దమ్మా 10,000. నేనున్నాను. దృశ్యం శిల్ప వద్దు, శిల్ప వద్దు, శిల్ప లోపల దయ్యం ఉంది. శిల్ప వద్దు, శిల్ప వద్దు, శిల్ప లోపల దయ్యం ఉంది. శిల్ప వద్దు, శిల్ప. డబ్బాలో పురుగులు అట్టుకు రావడమే కాదు, మన సిగ్నేచర్ కూడా ఎట్టేసి వస్తా. శిల్ప దయ్యం ఉందండి. శిల్ప వద్దమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. ఆగు శిల్ప. 10,000 రెడీగా ఎట్టుకోండి. లోపల దయ్యం ఉంది. శిల్ప వద్దు, శిల్ప. ఎల్లమాకు శిల్ప. ఆగు శిల్ప. ఎల్లమాకు శిల్ప. శిల్ప వద్దు, శిల్ప. ఎల్లమాకు శిల్ప. శిల్ప అయ్యో. ఓయమ్మో, ఏంది చీకటి మరీ చీకటిగా ఉంది? చీకటిగా కాకుండా ఎదురుగా ఉంటుందా? భయంతో ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా?